సేమ్ అరిసెలాగానే ఉంది అత్తమ్మ అది. అరిసెలేనా ఇక అరిసెలాగా నమ్మిచ్చే అసలు ఎంత బాగుందో. ఇంకా మీకేం భయం సరస్వతి. అవునత్తమ్మ. బియ్యం నానబెట్టాల్సిన పని లేదు, కొట్టాల్సిన పని లేదు. ఇగో 1 కప్పు బెల్లాన్ని ఇల్లు వేసుకోవాలి. ఏ కప్పుతోటి అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి నీళ్ళు కప్పు. ఇంకో ఇట్లా బాగా మసులుతున్న టైం వల్ల ఒక 3 ఏలక్కాయలు దంచి వేసుకోవాలి. ఇట్లా మసులుతుంటే ఇట్లా గలబెట్టుకోవాలి. ఇగో బెల్లం అంతా బాగా కరిగింది. ఇలా రాళ్ళు ఉసిక తగిలితే వడపోసుకోవచ్చు. ఇట్లా చూసుకున్నామంటే ఇట్లా కొంచెం బంక బంక అనిపిస్తుంది. ఇగో 1/2 కప్పు బియ్యం పిండి సన్న మంట పెట్టుకొని కలబెట్టుకోవాలి. ఇగో ఏ కప్పుతోనైతే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు మైదా, 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు ఏమో బియ్యం పిండి పోసి ఇట్లా కలబెట్టుకోవాలి మంచిగా కలిసేంత వరకు. ఇగో ఇట్లా మంచిగా కలబెట్టుకున్నాక దీన్ని ఒక దగ్గరికి వస్తుంది. ఇప్పుడు కొంచెం అంతా చివరికి నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల పిండి ఆరిపోకుండా మంచిగా మెదుగ్గా అరిసి వస్తుంది, బాగుంటుంది. ఇంకో కళాయిలో లేచి వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇగో దానికల్లా అది లేచి వస్తుంది చూడు. ఇంకో ఇప్పుడు ఉడికినట్టు. ఇగో పిండి చల్లారింది, ఇంకో మంచిగా అయింది. ఇప్పుడు మందంగా చేయాలి, కొంచెం మందమే ఉండాలి. ఇంత చాలా, ఇంకా కొద్దిగా. ఇగో ఈ మాదిరిగా చేసుకొని ఇట్లా తీసుకొని వేసుకోవాలి. నూనె కాబెట్టుకొని అలా వేసుకోవాలి. ఇంకో అట్లా పైకి లేచినప్పుడు తిప్పేసుకోవాలి. ఇట్లా దగ్గరికి అయినాక ఇట్లా నూనె ఒత్తుకోవాలి.